సంతోషమైన వాళ్ళందరూ గట్టి హల్లెలూయా హల్లెలూయా. దేవుడు గడిచిన కాలం అంతా కూడా కృపను గ్రహించి ఈ రీతిగా మరొకసారి కూడుకొని ప్రభు సన్నిధిలో ప్రభు నామాన్ని మహిమపరిచినట్లుగా సజీవ లెక్కలో మనం ఉంచినందుకు దేవాదేవునికి అంతగానో కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నామండి. దేవుడు గత సంవత్సరం అంటే ఈ యొక్క సంవత్సరం ప్రారంభంలో ఒక వాగ్దానం ప్రభుత్వానికి చేసి ఉన్నారు. ఆ వాగ్దానంలో ఎంతమంది గుర్తుందో ఒకసారి గుర్తున్న వాళ్ళందరూ కూడా వాక్యం చదవాలని ఆశపడుతున్నారు. ప్రతి సంవత్సరం 1వ తారీఖున చర్చికి సంబంధించి ఒక వాగ్దానం అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎంతమందికి ఆ వాగ్దానం గుర్తుందండి? కీర్తన 20వ అధ్యాయం 4వ వాక్యం. ఆమేన్. నా కోరికను సిద్ధింపజేసి నా ఆలోచన యావత్తును సఫలపరచని కాక నన్ను దీవించిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చేసిన వాగ్దానం ఏంటంటే ఈ 2024లో నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును నేను సఫలపరుస్తాను. చాలా మంది సాక్ష్యాలు చెప్పారు. నిజంగా వారు చేస్తున్న వారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి వారి జీవితంలో ఎంతగానో అద్భుతాలు జరిగించు. దయచేసి ప్రశాంతి పాపం తీసుకెళ్ళాం వచ్చి పరిశుద్ధ గ్రంథంలోనికి ఒక మాట చదువుకుందాం. కీర్తన 21వ అధ్యాయము 2వ వాక్యం. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక మరొకసారి చదువుదామండి. అతని మనోభిష్టమును నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు. ఈ మాటలు ఎవరి గురించి చెప్తున్నారంటే దావీదు గురించి. దావీదు ఒక రాజుగా ఉన్నప్పుడు దేవుడు అతను బట్టి ఎంతగానో సంతోషించి ఉన్నాడు. దావీదుని అంటారు అతను నా హృదయానుసారుడు అని చెప్పి. ఏమన్నారండి? అతను నా హృదయానుసారుడు అంటే దేవుడు ఏ రకంగా ఆలోచిస్తాడో దావీదు కూడా అదే రకంగా ఆలోచిస్తాడు. అందుకే అధ్యాయం స్టార్టింగ్ లో అంటాడు యెహోవా రాజు నీ బలము బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణ బట్టి అతను ఎంతో హర్షించుచున్నాడు. కాబట్టి అతని యొక్క మనోభిష్టను నీవు అతని కోరిక ఏదైతే ఉందో దాన్ని నువ్వు సఫలీకృతము చేసి అంటే నిజంగా దేవుని ఆరాధిస్తున్న మనము ఆయన బట్టి సంతోషించు వారిగా మనం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడికి మనం ఏదైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ఆ కోరిక దేవుడు మన యొక్క జీవితాల్లో ఏం చేస్తాడండి? నెరవేరుస్తాడు. ఇది ఆచార ప్రకారంగా ఇది అలవాటు ప్రకారంగా దేవుడి సన్నిధికి వచ్చేసి సేవకులు మన మాటలు చెప్పారు, ఆ మాటలు ఏదో ఇలా వినేసి ఇలా వదిలేస్తే మన యొక్క జీవితాల్లో ఆశీర్వాదం అనేది ఎప్పటికీ కూడా రాదు. ఏదో తాత్కాలికంగా ఉంటది కానీ సంతోషము అది సంపూర్ణతలోనికి వెళ్ళదు. ఈ యొక్క వాగ్దానం 2024 వాగ్దానం చూసినట్లయితే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను. నిజంగా మీ యొక్క జీవితాల్లో దేవుడు కార్యాలు జరిగించలేదండి? నిజంగా నా జీవితంలో దేవుడు కార్యం జరిగించిన ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నా యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు నాలుగు రకాల మేలు చేస్తున్నారు. ఒకటి, నేను కంపెనీ చేంజ్ అవుదాం అనుకున్నప్పుడు దేవుడు అద్భుతకరంగా దానికి ప్రాసెస్ చేయించారు. దాంట్లో కొంచెం అటుగా ఇటుగా ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నప్పటికీ కూడా నాకు ఎంతైనా కొంచెం పెద్దవాళ్ళ ప్రార్థన అవసరమైన అనుకున్నప్పుడు నేను తల్లిగారు చెప్పాను, అమ్మా ఈ విధంగా ఉంది ప్రాసెస్ అనేది, మరి ఈ రకంగా వెళ్ళాలంటే కంపెనీ మంచిదే కానీ ఇక్కడ నుంచి నన్ను ఈ కంపెనీ నుంచి వదిలిపెట్టి ఆ కంపెనీ జాయిన్ అవడానికి అవకాశం ఉంటుంది, మరి దాని విషయంలో సహాయం చేయమని ప్రార్థన చేసినప్పుడు నేను ప్రార్థన చేసుకున్న తల్లిగారు చెప్పినప్పుడు తల్లిగారు నా విషయంలో కూడా ప్రార్థన చేశారు. ఆమె ప్రార్థన చేసి ఒక మాట చెప్పారు, ఎటువంటి అభ్యంతరం లేకుండా దేవుడిని పక్షాన కార్యం చేస్తారు. నిజంగా అద్భుతకరంగా అక్కడ నుంచి రిలీజ్ అవటం కంపెనీలో జాయిన్ అవటం దేవుడు ఎంతగానో కృప చూపించున్నాడు. రెండవది, నా యొక్క గృహం విషయంలో ఎంతగానో ఎప్పటి నుంచో ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. ప్రభా నీ చిత్తమైతే అడిగింది నీ కోరికను సిద్ధింపజేస్తాను కదా, ఎప్పటి నుంచి అనుకున్నా ప్రభా ఇల్లు కట్టుకోవాలని. దేవుడు మహాకృపను బట్టి గత 2 నెలల క్రితం ఆ ఇంటికి ఫౌండేషన్ వేయడం కూడా జరిగింది. ఇంకొకటి చెప్పాలంటే నా తల్లిగారి ఆరోగ్య పరిస్థితి కొంచెం క్షీణించినప్పుడు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మేము ప్రార్థిస్తున్నాం నాయన, తల్లిగారికి మంచి ఆరోగ్యం దయచేయండి, నీ సన్నిలో సాక్షిగా మీరు నిలబెట్టుకోండి నాయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతకరంగా నా తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కృప చూపించున్నారు. 4, ఇవన్నీ చేస్తున్న దేవుడు ఇంకొక కార్యం చేస్తే బాగుంది కదా, ఈ సంవత్సరం కొంచెం ఎక్కడ ల్యాండ్ తీసుకుంటే బాగుంటది అనుకున్నప్పుడు లోన్ ప్రాసెసింగ్ అవునప్పుడు మరలా ప్రార్థన చేశాను. ప్రభా ఏదైనా నీకు
నువ్వు చేసిన వాగ్దానం బట్టి నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటా ఉన్నా కదా ప్రభా, ఒక నీకు ఇష్టమైతే నేను తీసుకుందాం అనుకుంటున్నాను ప్రభా, దానికి కావాల్సిన ప్రాసెసింగ్ అంతా నా పట్ల చేసి పెట్టు ప్రభా అన్నప్పుడు దాని విషయంలో కూడా దేవుడు కృప చూపించున్నాడు. ఐదవదిగా చివరిగా నాకు రావాల్సిన స్వాస్థ్య భాగం ఈ రోజు ఫోన్ చేశారు, నీకు రావాల్సిన పోర్షన్ నీకు రాసిస్తామని. దేవుడు ఎంతగానో అద్భుతకరంగా నా పట్ల నేను చేసిన ఆ ప్రార్థన, ఈ ఇచ్చిన వాగ్దానము నా పట్ల ఇక్కడ 5 అంశాలుగా దేవుడు నా పట్ల ఫుల్ఫిల్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మేము నిత్యము ఆయన పనుల్లో ఉంటున్నాము. ప్రభు ఏదైతే మాకు సెలవిస్తున్నాడో ఆ మాట మీకు తెలియజేస్తున్నాము. వింటున్నా మీ పట్ల కార్యం చేస్తున్న దేవుడు మా ప్రార్థనలు కూడా ఆలకించి దేవుడు మా పట్ల ఎంతగానో కృప చూపించున్నాడు. ఈ సాక్ష్యం చెప్పాలి యాక్చువల్ ఇందాక, కాకపోతే నా పట్ల చేసిన కార్యాలు ఇంకా మీకు 5 చెప్పింది ఇంకా అద్భుతకరంగా దేవుడు ఈ సంవత్సరం నా పట్ల ఎంతగానో మేలు చేస్తున్నారు. ఎందుకంటే దేవుని బట్టి మనం సంతోషించే వారిగా ఉన్నప్పుడు దేవుడు మన యొక్క మనోభిష్ని ఏం చేస్తాడండి, సఫలీకృతం చేస్తాడు. సామెతలు ఒక మాట చూద్దాం, 11:23 వాక్యం చూసినట్లయితే, నీతిమంతుల కోరికంట ఉత్తమమైనంట, భక్తిహీనులకు ఆశ అహంకారయుక్తమైన. అంటే మనము వాక్యం సెలవిస్తుంది కదా, నీ కోరికను సిద్ధింప చేసి అని చెప్పేసి మన ఇష్టానుసారమైన కోరికలు కోరుకుంటే అది దేవుడు మనకు అనుగ్రహించని. ఏది యుక్తమైనదో, ఏది దేవునికి అంగీకారమైందో, ఏది మనకు ప్రయోజనకరమైందో దేవుడు గుర్తెరిగినాడు. కాబట్టి మనం ఆశపడే దాంట్లో అది ఎలా ఉండాలంటే క్షేమాభివృద్ధి కలిగేసేది అయి ఉండాలి. అటుది కాకుండా ఎవరో మన మీద ద్వేషం పెట్టుకోవాలని, వాళ్ళు పోవాలని, లేదంటే వాళ్ళు పతనం అయిపోవాలని, వాడు నాశనం అయిపోవాలని మనం ప్రార్థన చేసిన నా దేవుడు ఏం చేస్తారు, ప్రార్థన ఆలకించడు. ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలండి. అందుకే దేవుడు అంటే నీతిమంతుల కోరిక అంటే ఎలా ఉంటుందండి, ఉత్తమమైనదిగా ఉంటుందండి. ఉత్తమమైన కోరిక కొనుక్కోరు మన నీతిమంతులు. కానీ భక్తిహీనులకు ఆశ ఎటువంటిదండి, అహంకారయుక్తమైన. ఎందుకు అవడో, ఎందుకు చేయడం, వాగ్దానం చేశాడు కదా అని మనం ఏం చేస్తామని కొంచెం దెబ్బలాడుతూ ఉంటాం. దేవుడి మీద అలుగుతా ఉంటారు, సన్నిధి రావడం మానేస్తా ఉంటారు. ఎందుకు మనం రావట్లేదంటే ఏమంటారంటే దేవుడు మాకు ఏం చేశారో మేము రావాలి సన్నిధికి అంటాం. ఆ విధంగా కాకుండా దేవుని యొక్క మాటకు లోబడే వారిగా, ఆయనకి ఇష్టం చేసే వారిగా మనము ఉండాలి. ఇంకొక మాట చూద్దామండి, మత్తయి సువార్త 21:22 వాక్యం త్వరగా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వైపు నడుగులు అవి ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభు వారు సశరీరంగా ఉన్న దినాలలో చదివించిన మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేచి అడుగుదురో, చదవండి ఇప్పుడు, నమ్మిన ఎడల. దేవునికి స్తోత్రం. నమ్మిన ఎడల వాటన్నిటినీ మీరు పొందుతారు. మనము ఏదైనా స్వస్థత కోసం మనం ప్రార్థన చేసుకుంటున్నాం అనుకోండి, ఈవెన్ కొన్నిసార్లు మనం మెడిసిన్ వేసుకున్నా కూడా మనకు బాడీ దాని మెడిసిన్ కి అంటే రెస్పాండ్ అవ్వదు. మనం ఎప్పుడు ఏం చేయాలంటే చిన్న ప్రార్థన చేసుకోండి. మీరు మందులు వేసుకోవడం తప్పని నేను చెప్పను, కానీ ఈ రోజున్న పరిస్థితిని బట్టి ప్రార్థన చేసుకొని మీరు మెడిసిన్ తీసుకోవడం మీకు ఆశీర్వాదం. డాక్టర్లు సూచించిన వాడు, మెడిసిన్ తయారు చేసిన వాడు, అన్నిటిని చేయించేవాడు కూడా మన ప్రభు. ఏ విషయం జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నాడు. కాబట్టి వ్యక్తిగత జీవితంలో మనం అర్థం చేసుకొని మనము ముందుకు మనం వేటిని అడుగుతున్నామో మనం నమ్మిన ఎప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మన పట్ల అద్భుతకరంగా కార్యములు జరిగిస్తూ ఉంటారు. ఒక మాట చూద్దామండి, 145వ కీర్తన 19వ వాక్యం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. దేవునికి స్తోత్రం. తన యందు భయభక్తి గల వారి కోరిక ఆయన ఏం చేస్తారంటండి, నెరవేరుస్తారంటండి. వారి మొర ఆలకించి వారిని రక్షించింది. అక్కగారు సాక్ష్యం చెప్పారు, అన్నగారి ప్రయోజనం అని చెప్తే మీరు ప్రార్థన చేయండి అమ్మా, మీరు ప్రార్థన చేసుకుని ప్రార్థన జీవితం కొనసాగించిన తల్లిగారంతగా ప్రార్థన చేసుకున్నారంట. ఏం చేస్తారంటే వారి మొర ఆలకించి వారిని దేవుడు ఏం చేస్తారంటే రక్షిస్తారు. మనము మొరపెట్టినప్పుడు ఎట్టి పరిస్థితులు ఉన్నాయని సరే దేవుడు ఏం చేస్తాడు, విడుదల కలిగజేసి మనల్ని ముందుకు నడిపిస్తాడు. అదే హన్నా ప్రార్థన చేసింది కుమారుడి విషయంలో. దేవుడు హన్నా యొక్క జీవితంలో కార్యం జరిగించున్నాడు. సొలొమోను జ్ఞానం కొరకు మొరపెట్టినప్పుడు ఏం చేశాడండి, దేవాదేవుడు సొలొమోనుకి చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించాడు. నెహెమ్యా పడిపోయిన యెరూషలేమును గోడలు కట్టించాలని ఆశపడి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతకరంగా అతన్ని ఆదుకుంటకు సహాయం చేస్తున్నాడు. అదే విధంగా 12 సంవత్సరాలు బట్టి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ప్రభు యొక్క చెంగు ముడితే చాలా నాకు స్వస్థత కలుగుతాయని నమ్మి విశ్వసించి ఆయన ఒక వస్త్రపు చెంగురు పుట్టినప్పుడు దేవుడు అద్భుతకరంగా ఆమె యొక్క కోరికను దేవుడు తీర్చాడు. అదేవిధంగా 2024 మొత్తం కూడా మన యొక్క కోరికలు తీర్చిన దేవుడు ఈ 2025వ సంవత్సరంలో కూడా మన ఆశపడినది, మన తలంచినది దేవుడు మనకు తీర్చి అది మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మనం కొన్ని నిమిషములు మనందరం లేచి నిలబడి ఆరాధన చేస్తూ ఒక నూతన సంవత్సరం అడుగు పెడతామండి. స్తుతి మన పరిస్థితులను